హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏంటంటే, నేను ఆగస్టు 15 సెలవు వచ్చింది కదండి, ఎక్కడో అక్కడికి వెళ్దాం అనిపించింది. సరదాగా వైజాగ్ వచ్చాను. వైజాగ్ వస్తే మధ్యాహ్నం 3 ఆ టైం అయిందండి. క్రౌడ్ చూస్తే ఇలా ఉంది. చాలా ఎక్కువ మంది వచ్చారండి. ఆగస్టు 15 ఆదివారం రెండు రావడం వల్ల అసలు అయితే బీచ్ మొత్తం ఖాళీ లేదండి. అలాగే పెద్ద పెద్ద వాళ్ళందరూ జెండా వందనాలు చేయడానికి సబ్మెరీన్ దగ్గరికి చాలామంది వస్తున్నారు. పోలీసులు కానీ రోడ్డు అంతా హడావుడిగా ఉందండి. రోడ్డు మీద అయితే ఫుల్ ట్రాఫిక్గా ఉంది. ఆ ట్రాఫిక్లో ఎక్కువ తిరగలేక అలా బీచ్ దగ్గరికి వచ్చామండి. ఈ బీచ్ దగ్గర పెద్ద పెద్ద అలలు అయితే వస్తున్నాయండి, చాలా పెద్దవి వస్తున్నాయండి. ఆ అలల దగ్గరికి వెళ్ళి చాలామంది ఆడుకుంటున్నారు. చూసారుగా జనం ఎంతమంది అయితే ఉన్నారో, అస్సలు ఖాళీ లేదండి. ప్రతి వస్తువుకి డిమాండేనండి. ప్రతి వస్తువుని డిమాండ్గానే అమ్ముతున్నారు. అక్కడ ఏం కొనాలన్నా ఏం తినాలన్నా కూడా చాలా డిమాండ్గా ఉంది. చూసారుగా చూడండి ఎంత పెద్ద అలలు వస్తున్నాయో. ఎంత పెద్ద అలలు వచ్చినా కానీ ఏదో ఒక ప్రమాదం జరుగుతుంది. కానీ చాలామంది అలల దగ్గరికి వెళ్ళిపోయి కొంచెం ముందుకు వెళ్ళిపోయి ఆడుతున్నారు. చూడండి ఎంత పెద్ద అల వచ్చిందో. ఎవరికి చెప్పినా ఎవరింటారు చెప్పండి. ఏదో ఒకటి జరుగుతున్నా కానీ ఫోటోలు దిగడానికి కానీ ఏదో ఒక రూపంలో ఆ మధ్యలోకి వెళ్ళి నుంచుంటున్నారు. కొంతమంది అయితే వాళ్ళ నడుము వరకు వాటర్ వచ్చే వరకు అలా సముద్రంలో నుంచి ఆడుతున్నారు. వాళ్ళకి చెప్పినా అర్థం కాదండి. నేనైతే ఈ బీచ్ మొత్తం అలా వీడియో తీయాలనిపించింది. మనం ఇలా వీడియోలో చూసిన దానికన్నా మనకు డైరెక్ట్గా చూస్తే చాలా బాగుంటుందండి ఆ ఫీల్. అక్కడే ఎక్కువసేపు ఉండాలనిపించింది. కానీ కైలాసగిరి చూద్దామని చెప్పి మేము కైలాసగిరి బయలుదేరాము. ఈ రోడ్డు అంతా ప్రస్తుతానికి అలా కనిపిస్తుందండి, కానీ చాలా ట్రాఫిక్ అయితే ఉందండి. కొంచెం ట్రాఫిక్ దాటి యువతలకు వచ్చాము. యువతలకు వచ్చి కైలాసగిరి వెళ్దామని బయలుదేరాము. అక్కడ రోప్ ఎక్కుదామంటే అక్కడ జనం ఫుల్గా ఉన్నారు. ఎక్కడ ఎక్కువసేపు వీడియో తీయలేకపోయానండి, ఎందుకంటే ఆ జనాల్లో ఫోన్ పట్టుకుని వీడియో తీయాలన్నా కూడా ఇంట్రెస్ట్ పోయిందండి. అంత జనాల్లో ట్రాఫిక్లో తిరిగేసరికి చాలా పెద్ద వీడియో పెడదాం అనుకున్నాను, కానీ ఇంకా ఏదో చిన్న చిన్న వీడియోలు 2 తీసానని పెడుతున్నాను. ఆ కైలాసగిరి కొండపైకి ఏదో రకంగా చేరుకున్నాను. అక్కడైతే ఏమీ సరిగ్గా లేవండి. ట్రైన్ ఎక్కుదాం అనుకున్నాం, ట్రైన్ కూడా లేదు. అలాగే గ్లాస్ బ్రిడ్జ్ ఎక్కుదాం అంటే అక్కడ 1.5 గంటన్నర సేపు పడుద్ది అన్నారు. ఎంత దూరం వెళ్ళి 250 రూపాయలు ఒక మనిషికి ఇచ్చి గంటన్నర సేపు వెయిట్ చేయాలి. ఆల్రెడీ పైకి వెళ్ళేసరికి చాలా టైం అయిపోయిందండి. ఇంకా ఏం చేయాలో అర్థం కాక పార్కులో కూర్చుని కాసేపు వచ్చేసానండి. అందరికీ నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ టైం పెద్ద వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను. చాలా క్రౌడ్ ఉండడం వల్ల వీడియో పెద్దది పెట్టలేకపోయాను. ఇక్కడ 9D మూవీ అని చెప్పి చిన్నది మూవీ థియేటర్ పెట్టారు. అందులోకి అయితే వెళ్ళాను. 100 రూపీస్ తీసుకున్నారు.